ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు బ్లెస్డ్ అవర్ ఆఫ్ గ్రేస్. ఈ కార్యక్రమంలో స్టోరీ బిహైండ్ ద హిమ్స్ అండ్ సాంగ్స్ అని నేను కొన్ని చేస్తూ ఉంటాను కదా, వాటిల్లోనే ఈ యొక్క వీడియో కూడా ఉంటుంది. మీరు మేరీ డిడ్ యు నో అన్న పాటను వినే ఉంటారు. అయితే ఈ పాటలో ఉన్న అంతరార్థం చాలా గొప్పది కదా. ఆ పాటను వింటే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధ్యానపూర్వకంగా విన్నట్లయితే అందులో ఉన్న అంతరార్థాన్ని మనం ఇంకా చక్కగా గ్రహించవచ్చు. ఈ పాటను రాసినటువంటి వారు మార్క్ లౌరీ అనేటువంటి వ్యక్తి. ఇతడు 1984లో ఈ పాటని రచించాడు. దీనికి సంగీతం సమకూర్చినది బడ్డీ గ్రీన్ అనేటువంటి వ్యక్తి. అయితే ఈ పాటను రచించి ఆ పాట పాడినటువంటి మార్క్ లౌరీ గారికి చాలా వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయి. అందుకే ఈ పాటను రచించాడు. దీనిని గురించి నేను తర్వాత చెప్తాను. అయితే ఈ పాటను ఒకసారి వినండి. ఈ పాటను మా నెఫ్యూ పాడాడు ఈ పాటని. ఈ అబ్బాయి పేరు శామ్యూల్ శాంత్ సాగర్, మా అన్నయ్య కుమారుడు. చాలా చక్కగా పాడతాడు, వయలిన్ కూడా ప్లే చేస్తాడు. మరి చక్కటి కంఠస్వరం. మీరు వినండి, మీరు కూడా దీవెనలు పొందుకుంటారు. నేను అడిగిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా పాడిన నా నెఫ్యూకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Mary, did you know that your baby boy would one day walk on water? Mary, did you know that your baby boy would save our sons and daughters? Did you know that your baby boy has come to make you new? This child that you deliver will soon deliver you. Mary, did you know that your baby boy will give sight to the blind man? Mary, did you know that your baby boy would calm a storm with his hand? Did you know that your baby boy has walked where angels trod? When you kiss your little baby, you've kissed the face of God. Mary, did you know that your baby boy is Lord of all creation? Mary, did you know that your baby boy will one day rule the nations? Did you know that your baby boy was heaven's perfect lamb? And the sleeping child you're holding is the great I am. చాలా బాగుంది కదా. ఈ పాట యొక్క రైటర్, ఈ పాటను రచించినటువంటి రైటర్ ఎవరైతే ఉన్నారో మార్క్ లౌరీ గారు, అతడు ఈ పాటను రచించడానికి ముందు అతడు దాని గురించి ఆలోచించాడనమాట. అయితే అతడు ఒక చర్చ్ ప్రోగ్రామ్కు, అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్కు సిద్ధపడుతూ ఉన్న టైంలో యేసయ్య యొక్క జీవితాన్ని, అంటే ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు అతనికి తన తల్లితో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. అప్పుడు ఒకసారి వాళ్ళ తల్లి అన్నదట, ఏమనంటే, ఎవరికైనా ఈ లోకంలో జీసస్ క్రైస్ట్ ఒక కన్యకు పుట్టాడని తెలుసా? చాలామంది నమ్మరు కదా, అయితే మేరీకి మాత్రం తెలుసు అని ఆమె అన్నదట. ఆ విషయాన్ని అతడు ధ్యానిస్తున్నప్పుడు ఇంకా మేరీకి ఒకవేళ ఆమెకు తెలిసి ఉండొచ్చు తాను కన్యగా ఉన్నప్పుడు యేసయ్య పుట్టాడని. కానీ ఇంకా మిగిలిన విషయాలు ఆమెకి ఇంకా తెలియదు కదా. ఆమె జీవితంలో జరగబోయే అనేకమైన సంఘటనలు
మరి యేసయ్య ఏ విధమైనటువంటి జీవితం జీవిస్తాడు, ఆయన ఎలాంటి వాడుగా ఉండబోతున్నాడు, ఆయన ఏంటి అసలు అని ఆమెకు తెలుసా అని ఇతడు ఒక ప్రశ్నలాగా ఈ పాటని రచించాడు. నిజమే, ఈ పాటలో మేరీకి తెలిసి ఉండకపోవచ్చు, తాను ఎత్తుకున్నటువంటి ఆ చిన్న బాబు, యేసయ్య లాలించినటువంటి ఆ చిన్న బిడ్డ, మరి ఆ యేసయ్యను గురించి తనకు ఏం తెలుసు, ఇవన్నీ తెలుసా అన్న విషయాలను ఆ పాటలో అతడు పొందుపరిచినట్లుగా మనం చూస్తాం. మరి ఆ పాట మొదటి నుంచి కూడా చూస్తే, మేరీ డిడ్ యు నో దట్ యువర్ బేబీ బాయ్ విల్ వన్ డే వాక్ ఆన్ వాటర్, అంటే ఆయన ఒక రోజున నీళ్ళ మీద నడుస్తాడని నీకు తెలుసా? అలాగే నీ కుమారులను కుమార్తెలను కూడా ఆయన రక్షిస్తాడు, నిన్ను కూడా రక్షిస్తాడు, ఆ విషయం నీకు తెలుసా? నిన్ను నూతన పరుస్తాడు తెలుసా మేరీ, నీకు తెలుసా? అలాగే మరి ఒక గుడ్డివానికి చూపునిస్తాడు, అలాగే ఆయన తన చేతితోనే గొప్ప తుఫానును ఆపగలడు, నిమ్మళపరచగలడు, ఆ విషయం నీకు తెలుసా? ఆయన దేవదూతలు సంచరించే చోట సంచరించేవాడని తెలుసా? నువ్వైతే ఆ చిన్న బేబీని ఎత్తుకొని ముద్దాడినప్పుడు నీవు దేవుని ముఖాన్నే ముద్దు పెట్టుకున్నావని నీకు తెలుసా? మేరీ, నీకు తెలుసా నీ బాబు, నీ చేతిలో ఉన్నటువంటి ఆ చిన్ని బాబు ఎవరు అంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అని నీకు తెలుసా? ఒక రోజున ఆయన ఈ లోకాన్నంతటిని కూడా ఏల్తాడు, అది నీకు తెలుసా? ఆయన పరలోకంలో ఉండే ఒక పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణమైనటువంటి గొర్రెపిల్ల అని నీకు తెలుసా? ఆయన ఎవరు తెలుసా? ఆ చిన్న బాబు, నిద్రిస్తున్న బాబును నువ్వు ఎత్తుకున్నావే, ఆ చిన్ని బాబు ఎవరో తెలుసా? ఆయనే నేనే ఉన్నవాడను, అయినటువంటి వాడను అని నీకు తెలుసా అని ఈ పాట యొక్క అర్థం. ఈ పాటను మరి విన్నప్పుడు మనమైతే నార్మల్గా పాట పాడుతూ పోతాం, కానీ అందులో ఉన్న అర్థాన్ని మనం గ్రహిస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా. మరి ముఖ్యంగా నాకైతే ఏ మాట ఎక్కువగా టచ్ అయిందంటే, ద బేబీ బాయ్ నువ్వు ముద్దు పెట్టుకుంటున్నావే, అప్పుడు నువ్వు దేవుని ముఖాన్నే ముద్దు పెట్టుకున్నావని నీకు తెలుసా అన్నప్పుడు చాలా హృదయంలో ఒక కదలిక అనిపిస్తుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజమే కదా, ఆమెకు అదైతే తెలియదు, కానీ ఆమె సమస్తం విన్నది, సమస్తం గ్రహించింది. ఆమె సిమియోను చెప్పినట్లు నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోతుందని చెప్పాడు కదా. ఆ విషయాన్ని కూడా ఆమె తన హృదయంలో భద్రపరుచుకుంది. సమస్తము ఆమె భద్రపరుచుకుంటూ వస్తుంది. అయితే చివరి వరకు కూడా తెలియదు, తాను పరిశుద్ధాత్మ వలన కన్యగా తను జన్మనిచ్చినటువంటి ఒక బాలుడు, ఒక శిశువు యేసయ్య ఎంత గొప్పవాడవుతాడు అన్నది ఆమెకు తెలియదు. మరి ఈ పాట మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. చక్కటి ఈ పాటను పాడిన నా మేనల్లుడు శామ్యుల్ శాంత్ సాగర్కి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాటను విన్న మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.